వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 40 సంవత్సరాల విప్లవ పోరాటం అలసిపోయానని చెప్పాడు. ప్రస్తుతానికి పార్టీలో వైద్యం అందట్లేదు, పార్టీ విధి విధానం అంతా కూడా మారింది, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, అనారోగ్యంతో ఇబ్బంది పడతామని చెబుతున్నారు. లచ్చన్నది కోటపల్లి మండల్ పారిపల్లి గ్రామం. లచ్చన్న పోరాటంలో చాలా కాలంగా బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసిన పరిస్థితి. మనతో పాటు లచ్చన్న ఉన్నాడు. లచ్చన్న ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. కానీ 40 years సర్వీస్ అంటే దాదాపుగా సెంట్రల్ కమిటీ మెంబర్ వరకు తన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పెద్ద నాయకులతో లచ్చన్న కలిసి పనిచేసిన పరిస్థితి. నల్లాదిరెడ్డి పీరియడ్ నుండి నిన్నటి రాజిరెడ్డి వరకు లచ్చన్నకు తెలియంది లేదు. మనతో పాటు లచ్చన్న ఉన్నాడు, తన భార్య అర్ణ కూడా ఉంది. ఒకసారి మాట్లాడింది. అన్న నమస్తే. నమస్తే. ఏందన్న పరిస్థితి అక్కడ పరిస్థితి అంటే ఆరోగ్యం పరిస్థితి అంటే బయట పంపేది లేదు, హాస్పిటల్ పంపేది లేదు. పంపమని ప్రభుత్వం పెట్టిన కానీ 2 సార్లు పంపని పంపకపోతే అటే అదొక్కటి ఉన్నది. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం పెట్టినాం, ఇక్కడ తెలంగాణ కదామని ప్రభుత్వం పెట్టాం. తెలంగాణ పోతే చచ్చిపోతారు, మా జిమ్మదారి కాదు అని నాయకత్వం అన్నారు. పంప తీయటం ఉంటామని ఆలోచించినాం, మేము పంపమని చెప్పేసి. ఎన్ని రోజులు పనిచేశానన్న పార్టీలో? మీ ఏ క్యాడర్లో పనిచేశాను? ఇక్కడ ఎక్కువ చిరుపు నుంచి పనిచేసిన, చిరుపులు పనిచేసిన. ప్రజలతోటి కనెక్టివిటీ, పారిపల్లి గ్రామస్తుల కనెక్టివిటీ, మీరు మీ మిత్రులు చాలా కాలంగా మీ మిత్రులతో కూడా నేను మాట్లాడిన, నాది కూడా కోటపల్లి మండలే కాబట్టి. ఏంటన్నా ఎప్పుడన్నా టచ్లో ఉన్నారా మీరు? ఎప్పుడు రాలే మేము. పోయిన కాడికి ఇల్లు పెట్టిన కాడికి రాలే, రిటర్న్ తిరగలే. నేను 83 కాడికి వెళ్ళి బర్త్ అయినా కదా, అప్పటి ఎప్పుడు ఇంటికి మరి రాలే. పారిపల్లిలో ఇల్లు లేదు, ఎట్లా మరి ఎట్లుంటావు? ఏంటి పరిస్థితి? పరిస్థితి అట్లనే ఉన్నది. ఇప్పుడు ఏం లేదు పరిస్థితి, ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు, అదలాగా ఉన్నాం అంతే. దాదా ఏంది గట్టిగా ఉన్నావు, ఇంత పర్ఫెక్ట్గా ఉన్నావు, ఆరోగ్యం బాగాలేదు, ఏంది అసలు? కళ్ళ సమస్య, మోకాల సమస్య అవి ఉన్నాయి సార్, నడవలేని పరిస్థితి. అట్లా ఆ దానికి తట్టుకోలేక మేము వచ్చి ప్రభుత్వం పెట్టి వచ్చినాం. పార్టీ పట్టించుకోదు ఇక, పార్టీ ఎవరు చనిపోతున్నారు, కేరళ వెళ్ళిపోతున్నారు, సలహా అవుతున్నారు. పార్టీ అనేది లేదు ఇప్పుడు, కంజూరైన పార్టీ మొత్తం. ఎట్లుంది దాదా అంటే దక్షిణ బస్తర్లో కానీ ఉత్తర బస్తర్లో కానీ ఇటు బీజాపూర్లో కానీ ఎట్లుంది పార్టీ పరిస్థితి? పార్టీ పరిస్థితి అయితే మా అంచనా ప్రకారం అయితే వీక్ ఉన్నది, పార్టీ వీకే ఉన్నది, చాలా వీక్ ఉన్నది. పంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఏం లేదు, అయిపోయింది అంత చాలా వీక్ అయింది. లోకల్ అయితే అందరు వెళ్ళిపోతున్నారు, ఇటు అయ్యారు చాలామంది, ఖాళీ ఉన్నాయి అంతా. ఉత్తర బత్తర్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, ఇవన్నీ పూరా. మీరు ఎక్కడ పని చేసేది బాబు? ఉత్తర బత్తర్లో. ఏంటిది టెక్నికల్గా ఏమేమి చేసేది? బర్మల ప్రాజెక్టు రిపేర్ చేసేటోళ్ళు అంతే. ఊర్లే సంబంధించిన గొడ్డ అనుకోవడం కొలిసి చెంతకి ఇస్తారు. అదే పార్టీ యాక్టివ్ కార్యకలాపాలు బంద్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు? అంటే నేరుగా గ్రామాలలో పోవడం, ప్రజలతో కనెక్టివిటీ అవ్వడం, దర్బార్లు పెట్టడం బాగా. ఏంటి శిక్షణ తరగతులు ఏమన్నా మీరు శిక్షణ తరగతులు మీరు పోయేదా? పోయేది లేదు, మేము పోయేది ఎప్పుడు పిలవలే ఉండే కానీ ఇప్పుడు లేవు. ఎప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఎందుకు మీరు 40 సంవత్సరాలు పనిచేసినా కేంద్ర కమిటీలో మీకు తీసుకోలేదు? అసలు విషయం ఏంది? చదువు లేదు, చదువు నడిపించే కేడని రాజకీయంగా లేవు కదా అట్లా. ఏంటి రాజకీయం అంటే ఎట్లా ఏంటి అంటే శిక్షణ తరగతులు? ఇప్పుడు చదువుకొని మనం ఒక 4 DC నెంబర్ నడపాలి కదా, మనం వాళ్ళకి అర్థం చేయించాలి కదా, కేడర్కి అర్థం చేసే శక్తి లేదు. అనుభవాలతోటే ఇస్తారు అంతే. లచ్చన్నకు నేను అడవిలోనే ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకున్నా, కానీ నేరుగా ప్రజలలో చేస్తున్నా. అదే అట్లా ఉంటుంది. ఏంటి బాబా అంటే ఇప్పుడు రేపటి మీ దినచర్య, రేపటి నుండి నిన్నటి వరకు ప్రజల కోసం పనిచేసిన మీరు, రేపటి నుంచి మీ దినచర్య ఎట్లా ఉండబోతుంది? దినచర్య అంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాడికి మాకు ప్రభుత్వం కల్పించింది, కానీ మాకు మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది అంట, మంచిగా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన కాడికి. అందుకోసం మాకు బేఫిక్రీగా మాకు ప్రభుత్వం కేటాయించిన 40 సంవత్సరాల నుంచి ఏ డబ్బులకు ఆశించని లచ్చన్న ఇప్పుడు మీ పేరు మీద ఉన్న రివార్డు గవర్నమెంట్ వెంటనే ఇచ్చింది, కమిషనర్ కూడా ఇచ్చింది. కమిషనర్ ఇచ్చింది, వెంటనే ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు మంచిగా ఆనందం, మంచిగా అనిపిస్తాం, ఖుషి అనిపిస్తాం. గవర్నమెంట్ ఇక్కడ సర్కార్ మనకు మద్దతు చేస్తుంది, లింక్పిన్ వాళ్ళకు మద్దతు చేస్తుంది. ఎట్లా వచ్చినావు బాబు? డైరెక్ట్ కమిషనర్ను ఎట్లా కలిసినావు? మధ్యవర్తి ఏంది? ఎట్లా సరెండర్ అయింది? ఏంది తీసుకొచ్చింది ప్రజలకు? సరే ప్రజలతో వచ్చింది సార్, ఎక్కడైనా మీ గ్రామస్తులతో? ఇక్కడ గ్రామస్తులతో అయింది, వేరే కాడికి వచ్చింది.
ఎందుకంటే ఇక్కడ ఇక్కడ లీడర్స్ కలిస్తే మనకు ఇక్కడ కలిస్తేనే న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లకు సడన్ కాక ఇక్కడికి వచ్చింది డైరెక్ట్. కమిషనర్ ఏమన్నాడు సార్ అంటే నేరుగా ఏసీపీ కానీ కమిషనర్ సార్ కానీ మీకు వెంటనే కలిసిండు, పెద్దగా ఏం హడావిడి లేదు, హంగామా లేదు, ఏం చెప్పిండు? అన్ని మంచిగా బతుకుతాం, వచ్చిందే మంచిది, అన్ని కల్పిస్తాం, మీకు భూమి 5 ఎకరాల భూమి ఇల్లు ఇవన్నీ మాకు రివార్డ్ నీకు ఇస్తాం, వెంటనే అన్ని నీకు కళ్ళ సమస్య ఉంటే బీమార్ కోసం హాస్పిటల్ చూస్తామని చెప్పేసి మంచిగా. పార్టీలో ఏ నాయకులతో కలిసి పనిచేసిన బాబు? నాయకులు భాస్కర్ తోటి నాయకులు భాస్కర్ రెడ్ చేసిందేమో అక్కడ ఆయనతోటి. ఇప్పుడు మొన్న ఎన్కౌంటర్ అప్పుడు భాస్కర్ తోటే ఉన్నారా మీరు? వేరే భాస్కర్, ఇక్కడ తెలంగాణ భాస్కర్ ఎన్కౌంటర్ ఆయన. ఆ భాస్కర్ ఎవరు? హెచ్జేసి భాస్కర్, అక్కడ ఉత్తర్లో ఉంటాడు. ఉత్తర్ భాస్కర్. సిర్పూర్ నుంచి పోయిన తర్వాత ఎక్కడ మీకు పెద్ద నాయకులతో కనెక్టివిటీ కావాలి అండి? భాస్కర్ కలిసేది అంతే, అట్లా కలపరు. నాయకులు వస్తున్నాయంటే నాయకులకు మాకు లింక్ ఉండదు, కట్ చేస్తారు అన్నట్టు. అనారోగ్య సమస్య అంటున్నారు, ఏ అనారోగ్యం మీకు? మోకాళ్ళు వయసు 75 సంవత్సరాలు నడవలేని పరిస్థితి, తిండి చక్కగా దొరకదు, ఆరోగ్యం మలేరియా, నెలకు మలేరియా, నెలకు 2 సార్లు వస్తుంది. ఏంది పార్టీలో ఇప్పుడు వైద్యం దొరకట్లేదు, తిండి సరిగ్గా దొరకట్లేదు, నిజమేనా ఇదంతా ప్రచారం? ప్రచారం కాదు, దొరుకుతలేదు, మందులు దొరుకుతలేవు, తిండి చక్కగా దొరుకుతలేదు, మళ్ళీ నిర్బంధం అట్లా దొరుకుతలేదు, ఏం దొరుకుతుంది ఇప్పుడే దొరుకుతలేదు. చాలామంది వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు, 20 మంది చనిపోతారు, 30 మంది చనిపోతారు పెద్ద పెద్ద అంబులెన్స్. అందుకోసం ఆపరేషన్ కగార్ మీద మీ అభిప్రాయం ఏంటి? అది నడుపుతున్నారు, ఆపడానికి చెప్తాను, చంపుతామని చెప్తాను. తుపాకు కింద పెట్టి రావాడే చల్లదు గాలి జమంతులు కలవూరి అది చెప్తుండే ప్రభుత్వం, మేము వస్తున్నాం అంటే. రైట్, మీతో నేను మళ్ళీ మాట్లాడుతూ ఒకసారి అక్కతో మాట్లాడు. అక్క భయపడుతున్నావు, నేను చూసిన, నేను నేరుగా ప్రెస్ మీట్లో మీరు భయపడుతున్నారు ఏందక్క ఇదంతా చూసి? ఎక్కడ మీ ఊరేడా అసలు? ఆగురుగూడెం, పెంచుకల్పడదా అగరగూడనా? సిర్పూర్ ఏరియా. మీరేం చేసింది అక్క? మేము కూడా అది ఇద్దరం ఒక్కటి పని. టెక్నికల్లోనే ఇద్దరు. ఏందక్క ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏంది? పరిస్థితి అంటే వీక్గానే ఉన్నది, బలహీనంగానే ఉంది నాయకత్వం. లచ్చన్న దంపతులు ఇద్దరు పార్టీని ఒప్పించిండ్రు, సరెండర్ అయిందని ఒక ప్రచారం జరుగుతుంది, నిజమా ఇదంతా? డైరెక్ట్ వచ్చేసిందా? లచ్చన్న దంపతులు ఇద్దరు పార్టీలో కీలకంగా ఉన్నారు, ఒప్పించి బయటికి వచ్చిందని అంటున్నారు, నిజమేనా? ఎట్లా ఒప్పించి అంటే పార్టీకి ఒప్పించి మేము సరెండర్ అవుతామని చెప్పి వచ్చినాం, నిజమే చెప్పేసి బయటకు వచ్చేసి. ఏందమ్మా ఆరోగ్య సమస్యలు అంటున్నారు, ఏం ఆరోగ్య సమస్య? నడుము రాదు, కింద పడ్డాను, ఈ నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, యాసిడిటీ, ఆస్తమా కూడా ఉన్నది, ఈ చల్లదనం పడది, ఉల్టీలు వాంతులు కూడా అవుతాయి. దాంతో ఇక నేను పని చేయలేనని చెప్పిన. ఏంటక్క అంటే ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు పార్టీకి ఎప్పుడన్నా అధినాయకత్వానికి చెప్పారా? చెప్పినాం కానీ పంపే పరిస్థితి లేదన్నారు కదా. జరుగుతున్నాయి, బయటికి పోయే పరిస్థితి లేదు, ఇప్పుడు లోపలికి మందులు కూడా వచ్చే పరిస్థితి లేదు, కనీసం మలేరియా వచ్చినప్పుడు కూడా మందులు తినేటి దొరుకుతలేవు, తిండి కూడా దొరుకుతలేదు. దాంతో మేము వయసు కూడా పెరిగింది కాబట్టి ఇక ఇక్కడ అడవిలో పని చేయలేము అని చెప్పి వచ్చినాం మేము. ఏందక్క రేపటి నుంచి మీ దినచర్య పార్పల్లిలో ఉండబోతుందా, లేదంటే ఏదైనా బయట ప్రాంతాల్లో పనిచేస్తారా? పారిపల్లిలోనే ఉంటాము. ప్రభుత్వానికి ఏమైనా చెప్తావా? అంటే ఈ డబ్బులు ఎట్లా సరిపోవు, ప్రభుత్వానికి మీకు రిహాబిలిటేషన్ కోసం, ఇల్లు కోసం, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు, పోలీస్ కమిషనర్ చెప్పిండు మేమంతా సహకరిస్తామని, ఏం చెప్తారు? అదే సహకరిస్తామంటారు కాబట్టి మేము కూడా చేస్తారనేది నమ్మకంతో ఆశిస్తున్నాం. అరుణక్క జనజీవన స్రవంతులు అసలు పేరు ఏందక్క? నాది ఇంటికాడ పేరు సౌదర్ అంకుబాయి, పార్టీల పేరు అనిత. అనిత ఏం క్యాడర్ అక్క? డీసీఎం. ప్రభుత్వం వెంటనే మీరు రాగానే తీసుకుంది, ప్రభుత్వం భరోసా కల్పించింది, మేము ఉన్నామని మీకు 30 లక్షల చెక్కు మీ రివార్డ్ మీ చేతిలో పెట్టింది, ఏం చెప్తారు దీని మీద మీరు? అదే ఇస్తారనేది ఆశిస్తున్నాం. ఇంకా ఎవరైనా కూడా రావాలనుకుంటే ఇక్కడ వచ్చి సరెండర్ అవుతారు అనేది మేము కూడా కోరుకుంటున్నాం. చివరిగా ఏం చెప్తావే అంటే మహారాష్ట్ర పోలీసుకు ఇక్కడ పోలీసుకు రాగానే చేతిలో చెక్కులు పెట్టిండ్రు,
ప్రజలకు మేమున్నామని చెప్తున్నారు, మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్తున్నారు, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు, నిషేధిత మావోయిస్టులకు మీరు పోవద్దంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు దీన్ని? తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వమే మాకు పట్టించుకుంటుంది. మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పట్టించుకోదు. అందరు ఇక్కడనే దొంగిపోవడం మా ఉద్దేశంతో దొంగిపోవాలి అక్రోల్స్గా మేజుగా. అందుకోసమే వచ్చినాం ఛత్తీస్గఢ్ దొంగిపోదాం. ఇక్కడ ప్రభుత్వం మనకు కేటాయించడానికి ప్రమోషన్ కేటాయించి భూమి కానీ ఇల్లు కానీ ఇవన్నీ ఆరోగ్యం కోసం పట్టించుకుంటుంది. ఇక్కడ అన్ని సౌకర్యం దొరుకుతుందని ఇక్కడికి వచ్చినాము. అత్తున్నారు ఉన్నోళ్ళు రావాడని ఆ కోరిక. అతనే మంచి ఇక్కడ రిక్రూట్ అయినట్టుగా పోవద్దు, ఏం లేదు పాటల అందరు పోకూడదు, పోవద్దు, ఎవరు పోవద్దు, కానీ సావద్దు అట్టిగా ఉంటే మీ బతుకు మీరు బతకాలి. ఉన్నోళ్ళు ఆరోగ్యంతో మలేరియా ఉన్నది, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, మలేరియా తత్తాను రావాడే, ఆజుగా రావాడచ్చి ఇక్కడ జనజామతిలో కలవాడే ఇక్కడ పర్వతానికి అని మా కోరిక. పార్టీకి కూడా మీరు ఏమైనా అప్పీల్ చేస్తారా అంటే నేరుగా ఈ అంశంలో? వాటికి రావాలని చెప్తాను పాటలు అంతే. డైరెక్ట్ అందరు రావాలి, జనజీవన కావాలని చెప్తాను. అందరు వచ్చి కలవూరి అట్టికి పూకని సావద్దు. వచ్చిన ఏమన్నా పోలీసులు మీరు వచ్చిన లొంగిపోయారు, ఏమన్నా వేధించిరా, మీకు ఏమన్నా అన్నారా? మాకు మాకు ఆశ ఖుషి అయింది, మంచిగా కలిసిందండి, మంచిగా మాట్లాడి మర్యాద ఇచ్చి మంచిగా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చాలా క్లియర్ అండ్ కట్. దీంట్లో లచ్చన్న చెబుతున్న విధానం ఒకే ఒకటి ఉంది, మీకోసం మేమున్నాం, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం, వట్టిగా ప్రాణాలు కోల్పోకండి, జనజీవన స్రవంతిలో కలవండి. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి అన్ని రకాల సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. లచ్చన్న చెప్పిన మరో విషయం కూడా ఉంది, పార్టీలో ఇప్పుడున్న పరిస్థితిలో బతకడం కష్టంగా ఉంది, తిండి లేదు, మెడిసిన్ రావట్లేదు, ఇబ్బందికరంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువకులు యువతులు ఎవరు కూడా పార్టీ వైపు పోవద్దు, దయచేసి పోయి ప్రాణాలు తీసుకోవద్దని చెప్తున్న పరిస్థితి. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన దంపతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. వీళ్ళంతా కూడా కాగజ్నగర్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అగర్గూడకు చెందిన అనిత, పార్టీలో అనిత పేరుంది. అయితే లచ్చన్న మంచిర్యాల జిల్లా పార్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. తను కష్టాలు ఏ విధంగా పడ్డాడో కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి కనబడింది. సీనియర్ మావోయిస్ట్ కాడర్ మా దగ్గర సరెండర్ చేశారు. ఆంతరం లచ్చన్న అలియాస్ గోపన్న, వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్, బస్తర్ ఏరియాలో పనిచేశారు. మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంటే ఆర్మరీ గురించి అన్ని విషయం ఈ టీంకి హెడ్ చేసేవాళ్ళు ఆంతరం లచ్చన్న. నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్. అదేవిధంగా వాళ్ళతో సహా వాళ్ళకి వైఫ్ అన్కుబాయి, వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవాళ్ళు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలాసార్లుగా ఉండి, డెకేడ్స్ వరకు అక్కడ ఉండి, ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనము కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, లోపల ఉన్న యూజీ కార్డర్లో ఉన్న అందరి కోసం మా వైపు, ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కాడర్కి ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు సరెండర్ చేసిన కాడర్కి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే మీ ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కాడర్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి, తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. ప్రభుత్వం వైపు, పోలీస్ వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.